ఇది మా పెరట్లోని మెంతికూర. లేత ఆకులతో కూర చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఏమాత్రం మొక్కలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కూర చేస్తానండి. మెంతికూర వేళ్ళు తీసేసి కాడలతో సహా ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి తాలింపు పెట్టాలి. జీలకర్ర త్వరగా వేగాక ఉల్లిపాయ, మిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. ఉల్లిపాయ ఇలా ఉండాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి టమాటా ముక్కలు వేసి మగ్గించాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి మగ్గించాలి. మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, టమాటా చక్కగా మగ్గింది. ఇప్పుడు మెంతికూర వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు అయిందండి. మెంతికూర కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలపాలి. మంట మీడియంలో ఉంచి 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలపాలి. 4 టీ గ్లాసులు నీళ్లు కూడా కలిపి ఉడికించాలి. నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడికించాలండి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కలిపి 2 నిమిషాలు సన్న మంటపై మగ్గించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 1 నిమిషం ఉంచి వడ్డించేసుకోవడమే. లేత మెంతికూర, ఆలు, టమాటాలతో చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కూర రైస్లోకే కాక రోటీలోకి కూడా చాలా బాగుంటుంది.